హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్పోర్ట్ హబ్. నా పేరు పవన్. సో ప్రీవియస్ వీడియోలో మనం కంప్యూటర్ యొక్క బేసిక్స్ అన్ని కవర్ చేసామన్నమాట. సో వాట్ ఈస్ మీన్ బై కంప్యూటర్ అండ్ మెమరీ హైరార్కీ, లాంగ్వేజ్ హైరార్కీ అండ్ మెమరీ మేనేజ్మెంట్, ఇలాంటి చాలా రకాల కంప్యూటర్ బేసిక్స్ అనేవి అన్ని మనం అయితే ప్రీవియస్ వీడియోలో కవర్ అనేది చేసామన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం పైథాన్ అంటే ఏంది, పైథాన్ యొక్క ఫ్యూచర్స్ అండ్ పైథాన్ యొక్క అప్లికేషన్స్ అండ్ ఈ యొక్క పైథాన్ సంబంధించిన పైథాన్ అనేది డౌన్లోడ్ చేసి పైథాన్ అండ్ విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసి నువ్వు నీ యొక్క ఫస్ట్ పైథాన్ కోడ్ అనేది ఏ విధంగా రన్ చేయాలో ఈ రోజు అయితే మనం డిస్కస్ అనేది డీటెయిల్ గా చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనం ఇంతకుముందు ఏదైనా లాంగ్వేజ్ అనేది నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆ యొక్క లాంగ్వేజ్ గురించి మనకు తెలియాలన్నమాట. సో ఇప్పుడు మనం పైథాన్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు పైథాన్ గురించి తెలియాలన్నమాట. సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మనం అంటాం అనమాట. అయితే ఇందులో ఏదైతే టర్మ్స్ ఉన్నాయో హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, సో వీటి గురించి మనం ఒక వర్డ్ గురించి మనం అయితే డీటెయిల్ గా అయితే మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. సో ఏదైతే పైథాన్ ఈజ్ హై లెవెల్ అని ఎందుకు అంటున్నాం అంటే పైథాన్ లాంగ్వేజ్ ని, ఈ యొక్క పైథాన్ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క కోడ్ అనేది యూజర్ రీడబుల్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఏదైతే పైథాన్ కోడ్ ఉంటుందో ఇది యూజర్ అనే వాళ్ళు అర్థం అనేది చేసుకుంటారు, యూజర్ చదవగలుగుతారు ఆ యొక్క కోడ్ ని. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైతే కోడ్ ని యూజర్ చదవగలుగుతాడో దాన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అంటే ఇది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కాదు. మళ్ళీ ఈ యొక్క హై లెవెల్ లాంగ్వేజ్ ని ఈ యొక్క సిస్టమ్ అనేది అర్థం చేసుకోవడానికి మనం కంపైల్ చేసి మళ్ళీ దాన్ని బైనరీ బిట్స్ జీరోస్ అండ్ వన్స్ లోకి మనం కన్వర్ట్ అనేది చేస్తామంట. సో దట్స్ వై పైథాన్ ఇస్ కాల్డ్ ఎస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ సెకండ్ వర్డ్ వచ్చేసింది అంటే ఇంటర్ప్రిటెడ్. సో ఇది ఏదైతే ఇంటర్ప్రిటెడ్ ఉందో, ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను. సో ఈ యొక్క పైథాన్ అనేది యూజర్ అనే వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. సో లైక్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో, ఇంగ్లీష్ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ యొక్క పైథాన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. బట్ ఈ యొక్క పైథాన్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాగా ఉండే వర్డ్స్ అనేటివి మిషన్ అనేది అర్థం చేసుకోదు. మిషన్ ఏం అర్థం చేసుకుంటుంది, జీరోస్ అండ్ వన్సే కదా. సో ఈ యొక్క వర్డ్స్ ని జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఈ యొక్క పైథాన్ మనం రాసిన కోడ్ ని కంపైల్ అనేది చేయాలన్నమాట. సో ఈ యొక్క కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి మనం పైథాన్ లో చేసామన్నమాట. ఇంటర్ప్రిటర్ అంటే ఏంది బ్రో అంటే ఏదైతే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో, ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ ఉందో ఈ యొక్క హై లెవెల్ లాంగ్వేజ్ ని లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్, మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్ నుంచి మిషన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయడమే కంపైలేషన్ అంటాం అనమాట. అయితే అసలు ఇంటర్ప్రిటెడ్ యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, సో సపోజ్ నువ్వు సి కానీ జావా కానీ తీసుకుంటే నువ్వు ఇందులో ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసావు. సో ఈ యొక్క 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నువ్వు రాసిన తర్వాత ఈ యొక్క సి కానీ జావా కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తాయి, ఈ యొక్క 10 లైన్స్ ఆఫ్ కోడ్ ని ఎట్ ఏ టైం కంపైల్ అని చేస్తాయి అనమాట. సో ఎట్ ఏ టైం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. అర్థమవుతుందా? బట్ ఈ యొక్క పైథాన్ ఏం చేస్తుందంటే నీకు మొత్తం ఒకేసారి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయదు. సో ఇప్పుడు నువ్వు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసావు. ఇది ఈ యొక్క పైథాన్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ఈ యొక్క పైథాన్ యొక్క ఏదైతే నువ్వు కోడ్ రాసావో దాన్ని లైన్ బై లైన్ కంపైల్ చేశానమాట. అంటే ఫస్ట్ లైన్ ని కంపైల్ చేసిన తర్వాత ఇందులో ఎర్రర్ లేకపోతే అప్పుడే సెకండ్ లైన్ లోకి వెళ్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక లైన్ లో ఎర్రర్ అనేది వచ్చింది అనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడనే ఆగిపోతుంది. పైథాన్ లో సి కానీ జావా కానీ ఆ విధంగా ఉండవన్నమాట. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎందులో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సరే మొత్తం కంపైల్ అయిన తర్వాత అప్పుడు నీకు ఎర్రర్స్ అనేది ఇస్తుంది అనమాట. దీనివల్ల నీకు ఈ యొక్క జావాకి అండ్ ఈ యొక్క పైథాన్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా మొత్తం కోడ్ అనేది ఒకేసారి కంపైల్ అనేది అయితే నీకు ఇందులో ఎర్రర్స్ రెక్టిఫై చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. ఓకేనా? అంటే అంత ఈజీగా ఎర్రర్స్ అనేది రెక్టిఫై అనేది చేయలేవు. అదే విధంగా ఈ యొక్క పైథాన్ ఏదైతే ఉందో ఇందులో నీకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి నువ్వు సింపుల్ గా ఏదైనా ఎర్రర్ వస్తే ఎంబటే నీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆపి నీకు ఇందులో ఎర్రర్ ఉంది ఈ యొక్క లైన్ అని చూపిస్తుంది. సో నువ్వు సింపుల్ గా ఈ యొక్క పైథాన్ లో ఉన్న ఎర్రర్స్ అనేది రెక్టిఫై చేయలేవు. కాబట్టి పైథాన్ అనేది ఇందుకోసమే యూజర్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని అంటాం అనమాట పైథాన్ అనేది. సో అర్థమైందా ఇంటర్ప్రిటర్ అంటే ఏందో మీనింగ్? సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇది ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే పైథాన్ ఉందో ఇది ఒక స్పెసిఫిక్ డొమైన్ కోసమే డిజైన్ అనేది చేయలేరు అనమాట. అర్థమవుతుందా? అంటే ఒక పర్టికులర్ డొమైన్ కోసం ఈ యొక్క పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయవు. సో వేరియస్ అప్లికేషన్స్ అనేవి మనం బిల్డ్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడతాం అనమాట పైథాన్ అనేది. సో ఈ యొక్క పైథాన్ అనేది వెబ్ డెవలప్మెంట్ లో వాడతారు అనమాట, గేమ్ డెవలప్మెంట్ లో వాడతారు అనమాట, సైబర్ సెక్యూరిటీలో వాడతారు అనమాట. సో అర్థమవుతుందా? సో ఈ విధంగా చాలా అప్లికేషన్స్ లలో మనం ఈ యొక్క పైథాన్ అనేది వాడతాం అనమాట. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నీకు అర్థమైంది అనుకుంటున్నావు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ యొక్క 3 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. సో నీకు ఎగ్జామ్లో కానీ లేకపోతే నీకు ఇంటర్వ్యూలలో కానీ అండ్ నెక్స్ట్ నీ యొక్క పైథాన్ కోడ్ అనేది రాస్తున్నప్పుడు ఈ యొక్క ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇవి మోస్ట్లీ నీకు ఇంప్లిమెంట్ అనేది చేసావు అనమాట. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ యొక్క ఫ్యూచర్స్ అనేది మనం తెలుసుకోబోతున్నమాట. సో బేసిక్గా పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏంది, ఇంతకుముందు మనం అనుకున్నాం బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని చెప్పానమాట. సో ఎందుకు నేను పైథాన్ని బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటున్నానంటే ఇందులో చెప్తున్నాను కదా ఒక సింటాక్స్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది రాయాలి. సో నువ్వు నీ పేరు అనేది ప్రింట్ చేయాలనుకో, సీలో కానీ జావాలో కానీ నీ యొక్క సింగిల్ నేమ్ అనేది ప్రింట్ చేయాలంటే నువ్వు మినిమం 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. అర్థమవుతుందా? సీలో అయినా జావాలో అయినా. బట్ పైథాన్లో సింగిల్ స్టేట్మెంట్లో అయిపోతుంది. ఓకేనా? సో దట్స్ వై ఒక ప్రింట్ అనేది యూజ్ చేసి నీకు ఏది కావాలో నువ్వు ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే నీకు చిన్న పిల్లలైనా ఈ యొక్క పైథాన్ ఏదైతే ఉందో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఈజీ సింటాక్స్. సింటాక్స్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అంటే చెప్పాను కదా ఎవరైనా ఈ యొక్క లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ప్రిటర్ అండ్ డైనమికలీ టైప్. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే కదా. సో మొత్తం కోడ్ అనేది ఒకేసారి ఎగ్జిక్యూట్ అనేది కాకుండా లైన్ బై లైన్ ఈ యొక్క కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైనమికలీ టైప్డ్ అనమాట. సో డైనమికలీ టైప్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు A = 10 అనేది ఉన్నాయి. సో నీకు ఒక ఏ అనే ఒక వేరియబుల్ నువ్వు 10 అనేది స్టోర్ చేస్తావు. దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా చెప్తా, బట్ ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకో. సో ఏ వాల్యూ 10 అనేది నువ్వు రాయాలనుకుంటున్నావు, బట్ నువ్వు ఇదే కోడ్ని ఇదే వాల్యూని నువ్వు జావాలో కానీ సీలో కానీ నువ్వు ఈ యొక్క A = 10 అనేది రాయాలంటే నువ్వు ఇంటూ A = 10 అనేది రాయాలన్నమాట. అర్థమవుతుందా? ఇంటూ A = 10 అని నువ్వు రాయాలంట. బట్ పైథాన్లో నీకు ఈ యొక్క డేటా టైప్ ఇంటా ఫ్లోటా క్యారెక్టరా అది స్పెసిఫై చేయడం అనవసరం. ఎందుకంటే ఈ యొక్క పైథాన్ కూడా ఆటోమేటిక్గా ఈ యొక్క వాల్యూని రికగ్నైజ్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వాల్యూని చూసి ఏదైతే నువ్వు ఎంటర్ చేసిన వాల్యూని దాన్ని చూసి ఆటోమేటిక్గా అదే దానంతలకు అదే ఓకే ఈ యొక్క వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఇంటీజర్ టైప్ అని అదే గుర్తిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అందుకే పైథాన్ అనేది డైనమికలీ టైప్. అంటే నువ్వు టైప్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ అనేది చేస్తుంది. అంటే నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ ఒక నేమా లేకపోతే ఒక నెంబరా లేకపోతే ఒక ఫ్లోటింగ్ నెంబరా లేకపోతే ఒక డెసిమల్ నెంబరా ఈ విధంగా అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డైనమికలీ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏంటంటే ఈ యొక్క పైథాన్ ఏదైతే ఉందో ఇందులో నీకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని అనేది ఉండదు. ఓకేనా? సో ఇందులో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండ్ ప్యాకేజెస్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నువ్వు డైరెక్ట్గా వాటిని నువ్వు కాల్ అనేది చేసుకొని వాటిని నువ్వు యూజ్ చేసి నీకు కావాల్సిన కోడ్ అనేది నీకు కావాల్సిన అప్లికేషన్ అనేది బిల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది? సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ప్లాట్ఫామ్. సో క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఈ యొక్క పైథాన్ యొక్క కోడ్ని నువ్వు ఒకవేళ ఈ యొక్క పైథాన్ కోడ్ అనేది ఇప్పుడు సపోజ్ నువ్వు విండోస్లో రాసావు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఈ యొక్క పైథాన్ కోడ్ అనేది రాసావు అనుకో. సో ఇదే కోడ్ని నువ్వు ఒకసారి కంపైల్ చేసిన తర్వాత నువ్వు మ్యాక్లో రన్ చేయొచ్చు అండ్ లినక్స్లో కూడా రన్ చేయొచ్చు అనమాట. అంటే ఒక్కసారి నువ్వు రాసిన కోడ్ని వేరే సిస్టమ్లలో వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్లలో కూడా నువ్వు ఈ యొక్క కోడ్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఇస్ క్రాస్ ప్లాట్ఫామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓపెన్ సోర్స్ అండ్ కమ్యూనిటీ సపోర్టెడ్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఈ యొక్క పైథాన్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు ఈ యొక్క పైథాన్ అనేది యూజ్ చేయడానికి నువ్వు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓపెన్ సోర్స్ అండ్ కమ్యూనిటీ సపోర్టెడ్ అంటే ఏంటంటే ఇందులో నీ యొక్క ఈ యొక్క పైథాన్లో నువ్వు ఏమైనా డెవలప్ అనేది చేయాలనుకోండి. సో నువ్వు ఇంకా ఏమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఫ్యూచర్స్ కానీ ఇంకేమన్నా నువ్వు ఇంకా అప్డేట్ చేయాలంటే నువ్వు చేయొచ్చు. ఓకేనా? సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కమ్యూనిటీ సపోర్టెడ్. అంటే ఎవరైనా సరే ఈ యొక్క పైథాన్ నెక్స్ట్ ఫ్యూచర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి నువ్వు సపోర్ట్ అనేది చేయొచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కమ్యూనిటీ సపోర్టెడ్. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ అనమాట. అండ్ ఇప్పుడు పైథాన్ యొక్క అప్లికేషన్స్ అనేటివి చూద్దామన్నమాట. సో పైథాన్ యొక్క అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను పైథాన్ అనేది మనం చాలా జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే మల్టిపుల్ పర్పస్కి మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాడతాం అనమాట. సో దేనికి వాడతామో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. చెప్పాను కదా వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి బ్యాక్ ఎండ్లో జాంగా అండ్ ఫ్లాస్క్ అనే ఈ యొక్క ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉంటాయి. వాటిలో మనం ఈ యొక్క పైథాన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మొత్తం కంప్లీట్గా మనం ఈ యొక్క పైథాన్ అనేది యూజ్ చేసి మనం మిషన్ లెర్నింగ్ అనేది చేస్తాం. నీకు ఈ యొక్క పైథాన్ అనేది రాకపోతే నీకు మిషన్ లెర్నింగ్ నువ్వు నేర్చుకోలేవు. అండ్ డేటా సైన్స్ అండ్ ఇంకా వచ్చేసి జాంగో ఫ్లాస్క్ ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ కూడా నువ్వు నేర్చుకోలేవు అనమాట. అర్థమవుతుంది? సో పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్లో కూడా ఇది యూజ్ చేసాం. అండ్ గేమ్ డెవలప్మెంట్. సో చెప్పాను కదా గేమ్ డెవలప్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటివన్నిట్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అనమాట. సో ఇక్కడ పైథాన్ వర్సెస్ సి వర్సెస్ జావా కొన్ని డిఫరెన్స్
డిఫరెన్సెస్ సిమిలారిటీస్ అని నేను ఇక్కడైతే నీకు పెట్టాను అనమాట. సో జస్ట్ గో త్రూ దట్. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో మెనీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు పైథాన్ అండ్ కంప్యూటర్ బేసిక్స్ కదా. సో దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేను ఈ యొక్క పీడిఎఫ్ ఎండింగ్లో అయితే ప్రొవైడ్ అనేది చేశాను అనమాట. సో దీనికి సంబంధించిన ఇది ఏదైతే పీడిఎఫ్ ఉందో ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అదేవిధంగా వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఉంటాయి కదా, సో అందులో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో జస్ట్ జాయిన్ ఇన్ ద ఛానల్స్ అండ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే పైథాన్ అనేది ఉందో ఈ యొక్క పైథాన్ అండ్ విఎస్ కోడ్ అనేది మనం నీ యొక్క లోకల్ నీ యొక్క ల్యాప్టాప్లో కానీ నీ యొక్క పీసీలో అండ్ నీ యొక్క మొబైల్లో కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా నువ్వు పైథాన్ కోడ్ అనేది రాయాలో నేనైతే ఇప్పుడైతే డీటెయిల్గా నీకైతే చూపించబోతున్నాను అనమాట. సో నౌ లెట్ us see how to download VS Code in your laptop and PC. సో ఫస్ట్ పైథాన్ అనేది దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మీరు ఏదైనా ఒక మీ యొక్క ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేయండి, ఓకేనా. సో పైథాన్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకు పైథాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అనేది అవుతుందన్నమాట. సో python.org అని కనిపిస్తుంది కదా, ఇది పైథాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ python.org. సో ఎప్పుడైతే నీ యొక్క python.org క్లిక్ చేసావో నీకు ఇలాంటి ఒక పైథాన్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వెళ్తే నువ్వు డౌన్లోడ్ అనే ఒక ఫీల్డ్ పైన నువ్వు క్లిక్ చేస్తే నీకు ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో ఒకవేళ నీ యొక్క సిస్టంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటే నువ్వు డైరెక్ట్గా ఇక్కడ పైథాన్ నీ యొక్క లేటెస్ట్ వర్షన్ అనేది నీకు కనిపిస్తుంది, దాన్ని నువ్వు డౌన్లోడ్ అనేది చేసుకో. అదర్వైజ్ ఒకవేళ నీ యొక్క ల్యాప్టాప్లో కానీ నీ యొక్క పీస్లో కానీ అదర్ ఓఎస్ ఉంటాయి లైక్ మ్యాక్ కానీ లినక్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు క్లిక్ చేసుకొని ఇప్పుడు నువ్వు దానికి సంబంధించిన ఏదైతే పైథాన్ వర్షన్ ఉందో అది నువ్వు డౌన్లోడ్ అనేది చేసుకోవాలంట. సో నేనైతే ఇప్పుడు విండోస్ సంబంధించిన పైథాన్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పైథాన్ 3.13.3 ఉంది కదా, దీనిపైన ఇప్పుడైతే క్లిక్ చేయండి. సో వన్స్ యూ హ్యావ్ క్లిక్ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. జస్ట్ డబల్ క్లిక్ టు ఇన్స్టాల్ ఇట్. సో ఎప్పుడైతే పైథాన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నావో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 చెక్ బాక్స్ అనేది నువ్వైతే టిక్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది ఏదైతే పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసినామో ఆటోమేటిక్గా ఇది పాత అనేది సెట్ చేసుకుంటారు అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ these 2 check boxes, then just click on install now. Just click on yes. Just wait 2 minutes to complete it. సో ఇప్పుడు పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మన యొక్క పీసీలో ఇన్స్టాల్ అనేది అయిందనమాట. జస్ట్ ఇప్పుడు క్లోజ్ అనేది చేసేసేయండి. సో ఈ యొక్క పైథాన్ వర్షన్ ఏదైతే నువ్వు ఇన్స్టాల్ చేసావో అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి నువ్వు డైరెక్ట్గా CMD అనేది ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో CMD అనేది ఎంటర్ చేసి నీ యొక్క CMDని ఓపెన్ చేసి జస్ట్ టైప్ పైథాన్ స్పేస్ --- వర్షన్. సో మనకి ఇలా ఈ యొక్క కమాండ్ అనేది ఇస్తే మనకు ఏమని వస్తుంది, పైథాన్ 3.13.3 అనేది మనకైతే వర్షన్ ఏదైతే ఇన్స్టాల్ అయిందో అది చూపిస్తుంది అనమాట. అంటే నీ యొక్క సిస్టంలో ఈ యొక్క పైథాన్ 13.3 అనే ఒక వర్షన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది అని మీనింగ్ అనమాట, ఓకేనా. సో దట్స్ హౌ యూ కెన్ ఇన్స్టాల్ పైథాన్. నౌ లెట్ us see how to download VS Code in your laptop or PC. డైరెక్ట్గా నువ్వు ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇందులో VS Code డౌన్లోడ్ అని నువ్వైతే ఎంటర్ అనేది చేయనమాట. సో VS Code డౌన్లోడ్. సో VS Code డౌన్లోడ్ అనేది ఎంటర్ చేసినప్పుడే నీకు ఇలాంటి ఒక అఫీషియల్ VS Codeకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో నువ్వు ఇలా క్లిక్ చేసిన వెంటనే నీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో నీ యొక్క సిస్టంలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దానికి సంబంధించిన నువ్వు ఈ యొక్క VS Code అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలంట. నేనైతే ఇప్పుడు విండోస్కి సంబంధించిన VS Code అనేది డౌన్లోడ్ అనేది చేస్తున్నాను చూడండి. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ విండో సింబల్. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సేవ్. సో జస్ట్ వెయిట్ అంటిల్ డౌన్లోడ్ ఈస్ కంప్లీటెడ్. సో డౌన్లోడ్ అనేది అయిందనమాట. సో జస్ట్ డబల్ క్లిక్ ఆన్ దిస్ సింబల్ టు ఇన్స్టాల్ దిస్ VS Code. Just click on I accept the agreement. So then click next. Then click next. Just click on back. Click next. సో ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన మీరు అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. దెన్ click all check boxes, then click next. So then click on install to install the VS Code in your laptop or PC. So just wait few seconds to install VS Code in your laptop. సో VS Code అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయిందనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇప్పుడు VS Code అండ్ పైథాన్ అనేది రెండు ఇన్స్టాల్ అయినాయి కాబట్టి సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ ఓపెన్ VS Code.
ఈ యొక్క VS Code అనేది ఓపెన్ చేసి ఇప్పుడు నువ్వు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో డెస్క్టాప్లో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ అయితే ఒక పైథాన్ సిరీస్ అనే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఏవైతే పైథాన్ కోడ్ అనేది రన్ చేస్తున్నామో ఈ యొక్క ఫోల్డర్లోనే మనం ఈ యొక్క పైథాన్ కోడ్ అనేది రన్ చేస్తున్నాం. సో జస్ట్ ఓపెన్ VS Code అగైన్. సో ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. సో ఇప్పుడు ఏదైతే పైథాన్ సిరీస్ అనే ఒక ఫోల్డర్ ఉందో నేను అదైతే సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. సో ఇక్కడ ఏదైతే ఫైల్ అనే సింబల్ కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేస్తే నీకు న్యూ ఫైల్ అని అది అయితే నీకు చూపిస్తుంది అనమాట. సో దానిపైన నువ్వు క్లిక్ చేసి సో day 1 అని నువ్వైతే ఫైల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను day 1 అనేది ఏంటంటే ఫైల్ నేమ్ అనమాట. అండ్ డాట్ పై ఉంది కదా, సో ఈ యొక్క డాట్ పై అనేది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఇప్పుడు C ఉందనుకో, C లాంగ్వేజ్కి .c ఉంటుంది. ఒకవేళ జావా ఉంటే .java ఉంటుంది. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. డాట్ పై అనేది ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మనం ఒక ఫైల్ అనేది సేవ్ చేసి ఏం అర్థమవుతుంది, ఈ యొక్క కోడ్ ఏదైతే VS Code ఉందో ఇది ఈ యొక్క కోడ్ అనేది పైథాన్ కోడ్ అనేది అర్థం అనేది చేసుకుంటాం అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. మనకైతే న్యూ ఫైల్ అనేది ఓపెన్ అయింది అనమాట. సో సింపుల్గా నీకు ఇప్పుడు ఫస్ట్ పైథాన్ కోడ్ అనేది ఏ విధంగా రన్ చేయాలో నేనైతే నీకు చూపిస్తున్నాను చూడండి. సో నువ్వు పైథాన్లో ఏదైనా స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలంటే నువ్వు డైరెక్ట్గా ప్రింట్ అని రాస్తే సరిపోతుంది అనమాట. సో ప్రింట్ అని రాసి నువ్వు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నావో, ఒకవేళ నువ్వు ప్రింట్ చేయాలనుకున్నది నీ ఒక నేమ్ అనేది ప్రింట్ చేయాలనుకో. సపోజ్ నేను హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలనుకో. సో హలో వరల్డ్ అనే స్ట్రింగ్ కాబట్టి నేను 2 డబల్ కోట్స్లో పెట్టేసి ఈ యొక్క హలో వరల్డ్ స్పెల్లింగ్ రాస్తే సరిపోతుంది అనమాట. సో మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా ఒకవేళ నువ్వు జావాలో కానీ సిలో కానీ నువ్వు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాయాలంటే నువ్వు క్లాస్ని క్రియేట్ చేయాలి, దానికి మళ్ళీ మెథడ్ని క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా చాలా మెథడ్ అనేది ఒక మినిమం 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నువ్వు జావాలో రాయాలన్నమాట. కానీ అదే ఒక ప్రింట్ స్టేట్మెంట్ నువ్వు పైథాన్లో ప్రింట్ చేయాలంటే ఒక సింగిల్ స్టేట్మెంట్లో అయిపోతుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ కంట్రోల్-S సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫైల్ అయితే మనం రన్ అనేది చేయాలంట. సో ఇక్కడ రన్ బటన్ కనిపిస్తుంది కదా, సో రన్ కూడా అని. సో దీన్ని అయితే మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు చూసుకుంటే అవుట్పుట్ అనేది హలో వరల్డ్ అనేది వచ్చిందన్నమాట. సో ఇది కాకుండా నువ్వు ఇంకా ఏమైనా ఇవ్వచ్చు, జస్ట్ లైక్ ఇంకా నువ్వు మల్టిపుల్ స్టేట్మెంట్స్ హలో వరల్డ్ లేకపోతే పవన్. సో ఈ విధంగా నువ్వు నేమ్స్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే నువ్వు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేది కూడా నువ్వు కామా పెట్టి నువ్వు ప్రింట్ అనేది చేయొచ్చు ఒకే స్టేట్మెంట్లో. సో చూస్తున్నారా, సో ఈ విధంగా అయితే మనం పైథాన్ అనే కోడ్ అనేది VS Codeలో రన్ అనేది చేస్తాం అనమాట. సో దట్స్ హౌ యూ కెన్ రైట్ యువర్ ఫస్ట్ పైథాన్ కోడ్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సో ఈ మొబైల్లో కూడా ఈ యొక్క పైథాన్ కోడ్ అనేది ఏ విధంగా రన్ చేయాలో మనమైతే ఇప్పుడైతే చూద్దాం అనమాట. ఒక పైథాన్ని మొబైల్లో రన్ చేయడానికి నువ్వు ప్లే స్టోర్కి వెళ్ళి కోడింగ్ పైథాన్ అని టైప్ చేయి, ఓకేనా. సో కోడింగ్ పైథాన్ అని టైప్ చేసే కానీ నీకు ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే కోడింగ్ పైథాన్ కనిపిస్తుందో దానిపైన నువ్వు క్లిక్ చేయి. సో ఇక్కడ నీకు ఏదైతే కోడింగ్ పైథాన్ యాప్ అనేది కనిపిస్తుందో బ్లాక్ కలర్లో, సో జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఆన్ ఇట్. సో వెయిట్ అంటిల్ ఇన్స్టాలేషన్ గెట్స్ కంప్లీటెడ్. సో వన్స్ ఇన్స్టాలేషన్ గెట్స్ కంప్లీటెడ్ జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. సో నీకు యాప్ అనేది ఓపెన్ అయిన వెంటనే నీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ ఎరేజింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్రీ కోడ్. ఏదైతే ఆల్రెడీ ఉందో ఆ యొక్క కోడ్ మొత్తం నేనైతే డిలీట్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను నా యొక్క నేమ్ అనేది నేనైతే ప్రింట్ అనేది చేయాలనుకున్నాను. సో జస్ట్ ప్రింట్ పవన్ మర్కంటి ఆర్ సంథింగ్ ఐ వాంట్ టు రైట్. సో ఏదైనా సరే నేను ఏదైతే స్ట్రింగ్ అనేది రాసేటప్పుడు డబుల్ కోట్స్లో మనం పెట్టి రాయాలి కాబట్టి నేనైతే 2 డబుల్ కోట్స్ అనేది ఇచ్చాను అనమాట. సో నౌ ఐఎమ్ ఎంటరింగ్ హలో మరకంటి అని అయితే నేను రాస్తున్నాను అనమాట. సో లెట్స్ రన్ అండ్ సీ ఇట్. సో ఇక్కడ మనకు రన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడైతే కోడ్ అనేది కంపైల్ అనేది అవుతుంది అనమాట. సో వెయిట్ అంటిల్ కోడ్ గెట్స్ కంపైల్డ్. సో ఇప్పుడు మన అవుట్పుట్ అనేది చూసుకుంటే హలో మర్కంటి అని మనకైతే ప్రింట్ అనేది అయిందన్నమాట, ఓకేనా. సో లైక్ దైస్ యూ కెన్ రైట్ పైథాన్ కోడ్ ఇన్ యువర్ మొబైల్. సో ఇదే కాకుండా నువ్వు ఇంకా ఎక్స్ట్రాగా నీకు ఇంకేమన్నా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో 5 + 6 = 11 అనేది కూడా మనకైతే ప్రింట్ అనేది అయిందన్నమాట. సో ఈ విధంగా నువ్వు మొబైల్లో కూడా పైథాన్ కోడ్ అనేది రాయొచ్చు. అంతేగాని దగ్గర ల్యాప్టాప్ లేదు అని నువ్వు ఎక్స్క్యూజెస్ మాత్రం అస్సలు ఇవ్వకు. ఎందుకంటే నువ్వు ఈజీగా నువ్వు పైథాన్ అనేది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ నేర్చుకోవచ్చు అనమాట. సో యూ కెన్ లర్న్ దిస్. సో దట్స్ హౌ యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ పైథాన్ ఇన్ యువర్ మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ అనమాట. సో ఈ విధంగా నువ్వు పైథాన్ అనేది డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకొని నువ్వు ఈ యొక్క పైథాన్ కోడ్ అనేది రాయాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో పవన్స్ కోడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సీ యూ ఇన్ day 3.